చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆర్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ డిఫరెంట్ పార్టీ నాయకులైనా ఎదురుపడితే ఏం చేస్తారంటారు? కత్తులతో పొడుచుకుంటారా, లేదా కర్రలతో కొట్టుకుంటారా? ఇవన్నీ వద్దు కానీ పైన పైన ఎక్కేసి బండ బూతులు తిట్టుకుంటారా? ఇవేమీ జరగవు. మనందరికీ తెలుసు ఏం జరుగుతుందో. చక్కగా నమస్కారం చేసుకొని, చక్కగా మాట్లాడుకొని, టాటా బాయ్ బాయ్ చెప్పుకొని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులకి ఏ వైరం ఉన్నా, వాళ్ళకి ఏ డిబేట్లు ఉన్నా, ఏ బండబూతులు తిట్టుకున్నా అది ఆన్ స్క్రీన్ వరకే. ఆఫ్ స్క్రీన్లో వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఆ పార్టీలో ఉండే ప్రజలు మాత్రం మా నాయకుడిని ఉంటావో చీరేస్తా, తొక్కేస్తా, తాట తీస్తా, రపా 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 కోస్తాం అని వైరం పెంచుకుంటారు. వాళ్ళకి పర్సనల్ కక్షలు, పర్సనల్ తగాదాలు, గొడవలు ఏమి ఉండవు. ఒక్కటే రీజన్, వీడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ, అంతే. మీరు చెప్పండిరా, ఎంతమంది నాయకులు కర్రలతో కొట్టుకొని, కత్తులతో పొడుచుకొని, బాంబులు వేసుకొని, లేదా గన్నులతో కాల్చుకొని చచ్చిపోయినరో మీరు చెప్పండి. చాలా తక్కువ ఉంటారు. అసలు ఉండర్రా, వాళ్ళు బాగానే ఉంటారా బాబు. కానీ వాళ్ళని ఫాలో అయ్యే ప్రజలు మాత్రం అబ్బా వెయ్యాల్సిందే కొడుకులు ఈరోజు అని అంటారు. ఎందుకు వాళ్ళు లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ నాయకులకు కానీ, లీడర్స్కి కానీ ఏం అవ్వదురా బాబు. మనందరినీ గొర్రెలను చేసి ఆడుకునే పవర్ గేమ్ ఇది. ఈ పవర్ గేమ్లో బానిసలు ప్రజలు, రాజులు లీడర్స్. రాజుల తనమే బాగునే ఉండేది, కనీసం ప్రజలకి న్యాయం అన్నా జరిగేది. ఈ లీడర్స్ వచ్చినప్పటి నుంచి ఏ ప్రజలకి న్యాయం జరగదు. చెప్పు, నీ నాయకుడి కోసం నువ్వు జైలుకి పోతావు. నీ నాయకుడు వచ్చి నేను ఇడిపిస్తున్నాడా? గొడవ పెట్టుకుంటారా? వాడిది ఈ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్పి శత్రుత్వం పెంచుకుంటారు. ఏముండదాడా? వాడికి వీడికి ఆస్తి తగాదాలు ఉండవు, ఏ గొడవలు ఉండవు, కులకక్షలు ఉండవు. అదేమైనా అంటే ఈ నాయకులకి చెల్లాలంటే కులకక్షలని బయటికి తీసుకురావాలా, కులాలని రెచ్చగొట్టాలా, మతాలని రెచ్చగొట్టాలా. ఇలాంటి రాజకీయం చేస్తే వాళ్ళు మన నెత్తిని కూర్చొని గేమ్స్ ఆడుతూనే ఉంటారు. మా కులం అని అంటావా? నేను ఈ కులంని, నాది ఈ కులం, మా కులం. అసలు ఎవడో అంటే దాని కులాన్ని, మతాన్ని అంటగట్టే ఈ తప్పుడు రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లా. మా కులాల్లో ఏమన్నా చేతకాని వాళ్ళమా? ఎవడండో వీడికి వీడే మా కులం అంటే అంత తక్కువ మీకు, మా జాతి అంటే అంత తక్కువ మీకు, మా మతం అంటే అంత తక్కువ మీకు. ఎవర్రా మమ్మల్ని అనేది? నేను రెడ్డిని, నేను కమ్మని, నేను కాపుని, నేను మాలని, నేను మాదిగని, నేను క్షత్రియుని, నేను దళితుడిని, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని, నేను ముస్లింని అని మనలకి చిచ్చులు పెట్టి 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 చిన్నదాన్ని, చిన్న చిటుకు గాలివాన్ని ఒక పెద్ద పెను తుఫాన్గా మార్చి ఈ రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు. ఇప్పుడు నువ్వు కులం కోసం, మతం కోసం గొడవలు పెట్టుకుంటా ఉండి ఆగిపోతే డెవలప్మెంట్ని ఎవరు ప్రశ్నించరు. ఎవరికి కావాలరా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్నాయి చూసినావా, వీళ్ళు పంచుతున్నారు చూసినావా, ఫ్రీబీస్తో ఎన్ని రోజులు గడిపేస్తావు? నీకంటూ ఎదుగుదల అవసరం లేదా? నీకంటూ జాబ్ ఆపర్చునిటీస్ అవసరం లేదా? నీ ఫ్యామిలీ నువ్వు ఎదగాల్సిన అవసరం లేదా? నీకంటూ స్వయం ఉపాధి, నీకంటూ ఒక లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ ఉండాల్సిన అవసరం లేదా? నిన్ను పాలించే నాయకులు మాత్రం లగ్జరీ, లావిష్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ కింద నలిగిపోయే ప్రజలకు మాత్రం టైంకి కూడు దొరకదు. కొంతమందిని చూస్తున్నాను నేను, ఫుడ్ లేదు వాళ్ళ ఇళ్ళల్లో, పిల్లలకి ఫుడ్ లేదు. వీళ్ళు పిల్లల్ని మాత్రం గంటరు కానీ వాళ్ళకి ఫుడ్ పెట్టడం చేత కాదు. ఏదో ఒక పార్టీ నాయకుడి వెంట తిరిగి వాళ్ళ కోసం జైలుకు పోయి, వాళ్ళ కోసం ఎంతో కష్టపడి, మా పార్టీ ఏం చేస్తుందిరా నీకు? ఏ పార్టీ అయితే నువ్వు? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు, నీ ఫ్యామిలీ అంతే. నీ పక్కింటోడు వచ్చి కూడా నీకు రూపాయి ఖర్చు పెట్టడు. రిమెంబర్ ఇట్. బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాల్సింది నువ్వే.
నీ ఫ్యామిలీని చూసుకోవాల్సింది నువ్వే. ఏ రాజకీయ నాయకుడు, ఏ పక్కింటోడు వచ్చి నీకు హెల్ప్ చేయడు. నువ్వు గొడవలు పెట్టుకొని ఆ గొడవల్లో కొట్టుకొని కేసులు నెత్తి మీద వేయించుకొని జైలుకు పోతే ఏ పార్టీ నాయకుడు వస్తాడయ్యా? కోర్టుల చుట్టూ తిరుగుతావా? ఒక్క కేసు మీద పడిందంటే ఎన్ని వాయిదాలకి కోర్టు చుట్టూ తిరగాలో అర్థం చేసుకోండి. లైఫ్ సంక నాకిపోతుంది. సో దయచేసి ఈ పొలిటికల్ డ్రామా నుంచి బయటపడండి. ఓకే, నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం కష్టపడు. అంతేగాని మా పార్టీ నాయకుడిగానే ఏమన్నా అంటే వేసేస్తా బిడ్డ, మా పార్టీ నాయకుడు జోలికి వస్తావా అంటాడు. ఇంకొకడేమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేశారయ్యా. ఆ టైంలో నేను చూసా, కళ్ళకు కట్టినట్టు చూసా. ఎంతమందిని బాధ పెట్టారో చెప్పలేము అసలు. ఇప్పుడు వీళ్ళు రివెంజ్ తీసుకుంటాం అంటున్నారు. ఈ రివెంజ్ మీరు చేశారని వాళ్ళు చేశారని వీళ్ళు, ఇంకా దీనికి అడ్డు అదుపు ఉండదా? ఎక్కడికి పోతుంది సొసైటీ? ఏంట్రా రివెంజా? ఎందుకు రివెంజ్ రా? నీకు వాడికి ఏం గొడవ? నేను పార్టీ నాయకులకు కూడా చెప్తున్నా, మీ పర్సనల్ ఇష్యూస్ని, మీ పర్సనల్ గొడవలని ప్రజల మీద రుద్దకండి. ఏంట్రా ఉన్న రాజకీయ నాయకులు బూతులు తప్పితే మాట్లాడలేరా? ఒక్కరి బూతు రాకుండా మాట్లాడలేరా? మేనర్స్, డిగ్నిటీ మెయింటైన్ చేయలేరా? ఈ రాజకీయ నాయకులను మనం ఫాలో అవుతుంది. ఒక్కడికి మేనర్స్ లేదు, ఒక్కడికి డిగ్నిటీ లేదు. పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, పబ్లిక్తో ఎలా ఉండాలో తెలియదు, అండ్ పబ్లిక్ ఒపీనియన్స్ మీద, పాలసీల మీద ఒక్కడికి కూడా నాలెడ్జ్ లేదు. ఒక పాలసీని తీసుకెళ్ళి రాజకీయ నాయకుడిని గుక్క తిప్పుకోకుండా 5 నిమిషాలు మాట్లాడమను, 5 నిమిషాలు వద్దు 2 నిమిషాలు మాట్లాడమను. వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. వీళ్ళు మన నెత్తిని కూర్చొని మనల్ని పాలిస్తుంటారు. చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ మీద కేసు ఉందంటే నీకు పాస్పోర్ట్ రాదు, వీసాలు అప్రూవ్ అవ్వవు. అదే రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నా అవి ప్రూవ్ అయ్యి జైలుకి పోయి వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ రాజకీయంగా పోటీ చేసే అర్హత ఉంటుంది. నీ మీద ఒక్క కేసు పడితే నీకు ఎలాంటి గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి అని బిక్కుగా ఏడుస్తుంటావు. రాజకీయ నాయకులు మాత్రం కోట్లు డబ్బులు దొబ్బేయచ్చు, నెత్తి మీద కేసులు ఉండొచ్చు. వాళ్ళు రాజకీయంగా ఎదుగుదల మాత్రం అట్లే ఉంటుంది. జనాలు ఎర్రి పుష్పాలు. గుర్తుపెట్టుకోండి, ఈ రాజకీయ నాయకులు చేసేది ఏం లేదు. 5 సంవత్సరాలు ఆ పార్టీ ఉంటుంది, 5 సంవత్సరాలు ఈ పార్టీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేసుకోవాలా, మనం ముందుకు ఎలా వెళ్ళాలా, రాజకీయం ఉండాలా, అది ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ఉండాలా. రిమైనింగ్ టైంలో ఏ రాజకీయ నాయకుడు నీకేం పెట్టడు, ఏం చేయడు. దయచేసి జనాలు ఇదైనా ఎప్పుడైనా రియలైజ్ అయ్యి నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం బతకండి. ఎలాంటి కేసుల్లో చెప్తున్నా కదా, ఎలాంటి కేసుల్లో, ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏ రాజకీయ నాయకుడు నీకు అండగా నిలబడ్డు. ఎండ్ ఆఫ్ ద డే నీ కుటుంబమే నీకు అండగా ఉంటుంది. సర్వనాశనం అయిపోతాం. ఈ రాజకీయ నాయకుల మీద మాత్రం ఎన్ని కేసులైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంత లూటీ అయినా చేయొచ్చు, ఎంత అవినీతి అయినా చేయొచ్చు. వాళ్ళు రాజకీయంగా ఎదుగుదల అట్లే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోతే ఏమవుతుందరా? వాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రైవేట్గా వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి పోయేది ఏ ఉండదు. మీకు తెలుసో తెలీదో, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకో రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద మనుషుల్ని కాపాడుతూనే ఉంటుంది. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు చెప్పు అవ్వదు, కానీ ఒకరినొకరు కాపాడుకుంటూనే ఉంటారు. మధ్యలో ప్రజలే ఎర్రి పుష్పాలు. నీ పార్టీ అది, నా పార్టీ ఇది, మా పార్టీ నాయకులే గొప్పోళ్ళు, మీ పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ నాయకులు ఏం చేశారు అని చెప్పి కబుర్లు చెప్పుకొని కాలం గడిపేస్తున్నారు. మీరు ఇలాంటి కబుర్లు చెప్పుకొని కాలం గడిపే కొద్దీ ప్రతి రాజకీయ నాయకుడు అలుసుగానే తీసుకుంటాడు. మిమ్మల్ని ఇట్లే బానిసలుగా చూసి కింద వాళ్ళ కాళ్ళ కింద చెప్పు చేతల్లో పెట్టుకొని మీతో ఓట్లు వేయించుకొని వాళ్ళు మాత్రం రాజ్యాధికారాన్ని వాళ్ళ పర్సనల్ అధికారంగా అనుభవిస్తూనే ఉంటారు. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం. ఈ గొడవలు, కుల కక్షలు, రాజకీయ కక్షలు, పర్సనల్ కక్షలు, పార్టీ కక్షలు వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ మెయిన్ చెప్తున్నా, ఈ రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీన్స్ రాజకీయాల్లో ఉండాలా, బట్ రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉండడం చాలా తప్పు. ఇది దేశ భవిష్యత్తునే కిందకి లాగేస్తుంది.
దయచేసి రాజకీయ నాయకుల చెప్పు చేతలు లేకుండా మీకంటూ ప్రశ్నించే గుణం, డెవలప్మెంట్ని ప్రశ్నించే గుణం, నీ ఎదుగుదల, నీ ఫ్యామిలీ ఎదుగుదల, నీ స్టేట్ ఎదుగుదల, నీ కంట్రీ ఎదుగుదల మీద ఫోకస్ చేయండి. ఇలాంటి రాజకీయ గొడవల్లో వాటిలో ఇన్వాల్వ్ అయ్యి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అడగండి, రాజకీయ కక్షల్లో ఎంత నష్టపోయారో, ఎంత బాధని అనుభవించారో మీకు తెలుస్తుంది. ఫస్ట్ కుర్రతనంలో ఉంటుంది ఆ పార్టీ, అది నా హీరో, నేను అది ఉంటుంది. కానీ రెస్పాన్సిబిలిటీ యాడ్ అయ్యే కొద్దీ నువ్వెంత తప్పు చేస్తున్నావో, నీ ఫ్యామిలీని ఎంత క్షోభ పెడుతున్నావో అర్థమవుతుంది. సో దయచేసి ఈ ట్రాప్స్లో పడొద్దు. మంచిగా లైఫ్ని లీడ్ చేయండి. నీ డెవలప్మెంట్ కోసం, నీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం, నీ స్టేట్ అండ్ నీ కంట్రీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. అది మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్, వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కుల రాజకీయాలని, పార్టీ రాజకీయాలని పక్కన పెట్టేసి అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుందాం. అది మ్యాటరు. అండ్ చాలా విషయాలు చెప్పా. ఇంకా మీకు ఇన్ని చెప్పినా కూడా బుద్ధి రాకుండా ఉంటే నేనేం చేయలేను. జై హింద్, జై భారత్, జై ఆంధ్ర.